వృద్ధులకి, వితంతువులకి, పేదవాళ్ళకి మీ ఇంటికి పెద్ద బిడ్డగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే ఈరోజు కూడా చెప్పాం, పెన్షన్లు మళ్ళీ పెంచుతామని మొదటగా చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంటి దగ్గరనే ఇస్తాం, మొదటి తారీఖుని ఇస్తాం, పెంచిన 4,000 రూపాయలు ఇస్తాం. ఒకవేళ ఎవరైనా నెలలో తీసుకోలేకపోతే 3 నెలల వరకు క్యారీ ఓవర్ ఉంటుంది. ఒక నెలలో తీసుకుని నెక్స్ట్ మంత్, ఇది 3 నెలల వరకు ఒకేసారి తీసుకుని వెసులుబాటు ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. రెండవది, నేను ఆ రోజు పెన్షన్ తీసుకోవడానికి ఊరికే రావాల్సిన పని లేదు. అథెంటికేషన్ ఉంటే వాళ్ళు ఎక్కడున్నా డబ్బులు తీసుకునే విధానానికి డీబీటీకి నేను అనుమతి ఇచ్చాను. ఒక విలేజ్ నుంచి టౌన్కి వస్తాడు పిల్లల కోసం, అక్కడ కూడా ఇచ్చాం. వేరే ఊరికి పోతాడు, అక్కడ ఇచ్చాం. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆ ఊరే కాకుండా, ఆ ప్రాంతమే కాకుండా ఏ ప్రాంతంలో ఉన్న పెన్షన్లు ఇచ్చే వెసులుబాటు ఉంది. మళ్ళీ మనకు ఆటోమేటిక్గా అథెంటికేషన్ వచ్చేస్తుంది, వాళ్ళు డ్రా చేశారా లేదని. ఐరిష్ వచ్చింది, ఫింగర్ ప్రింట్స్ వచ్చాయి. నేనే డిజిటల్ కరెన్సీకి రిపోర్ట్ ఇచ్చాను ఆ రోజు. ఏ డిజిటల్ ట్రాన్సాక్షన్లో ప్రపంచంలోనే వీఆర్ నెంబర్ 1. కాబట్టి ఇవన్నీ చేస్తే ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ఇతను ప్రవర్తించడం అనేది చాలా నీచమైన కార్యక్రమం. నేను ఒకటే కోరుతున్నా, ఎలక్షన్ కమిషన్ ముందు ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి, నీ చేతగానితనం వల్ల, నీ దురుద్దేశంతో కూడిన యాక్షన్ వల్ల కొంతమంది పెన్షనర్ చనిపోయారు. ఇవి ప్రభుత్వ హత్యలు. ఈ ప్రభుత్వ హత్యలు చేసిన ముఖ్యమంత్రికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదు. యు రిజైన్. తక్షణమే వైదొలగాలి. నీకు అధికారం లేదు. ఇంత దుర్మార్గం, ఒక పక్క ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు. కాబట్టి రాజీనామా చేయాలి. ఎన్నికల కమిషన్, మీరు ఎన్నికల కమిషన్గా ఒక ఆదేశాలు ఇచ్చారు, వాలంటీర్స్ అనేవాళ్ళు ఇన్వాల్వ్ కాకూడదని. దాన్ని దురుద్దేశంతో ఏ విధంగా వక్రీకరించి ప్రజల ప్రాణాలు తీశారో ఎన్నికల కమిషన్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు ఒక్కసారి ఎన్నికలు పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం యొక్క అధికారాలు లిమిటెడ్. అధికారులు ఉన్నారు, వాళ్ళు పనులు చేస్తారు. రొటీన్గా వచ్చినటువంటి, ఎప్పటి నుంచో కంటిన్యూ అయినటువంటి శాంక్షన్ అయిన ప్రాజెక్టులు కానీ, శాంక్షన్ అయిన వర్కులు కానీ, శాంక్షన్ బెనిఫిట్స్ కానీ ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు దానికి ఏమి నియంత్రణ ఉండదు. ఆ రోజుండే పద్ధతులే కొనసాగించమని చాలా స్పష్టంగా ఇచ్చారు. అది ఇచ్చినప్పుడు వాలంటీర్స్ లేకపోతే పంచాయతీ ఆఫీసర్లు ఏమయ్యారు, సచివాలయం ఏమైంది? 13 మంది ఉన్నారు. ఒక్కొక్కరు 50, 45, 50 ఇవ్వాలి. ఈ 45, 50 ఇవ్వడానికి మీకేం అడ్డంకులు? ఎందుకు ఫెయిల్ అయ్యారు అంటే, ఒక సైకో ముఖ్యమంత్రి ఇవ్వద్దని అడ్డు పెడితే అధికార యంత్రాంగం ఎవరైతే ఉన్నారో, జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీ, ధనంజయ రెడ్డి ప్రిన్సిపల్ సెక్రటరీ, మురళీధర్ రెడ్డి కన్సర్న్ పెన్షన్ సుజాతను, వీళ్ళందరూ కలిసి ఇష్టానుసారంగా వీళ్ళని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. అంటే ప్రజలు ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చారు. మీరు ఏమాత్రం ఆలోచించున్నా, మీ డ్యూటీ మీరు చేస్తున్నా, వీళ్ళు చనిపోయే పరిస్థితి. ముఖ్యమంత్రి పైశాచిక ఆనందం కోసం ఆఫీసర్లు కూడా కొల్లుడయ్యి ఇలాంటి దుర్మార్గం చేయడం అనేది చాలా నీచం. దీన్ని క్షమించడానికి నేరం. అందుకే ఎన్నికల కమిషన్ ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకు ఫెయిల్ అయ్యారు వీళ్ళు? ఎందుకు నేరుగా ఇంటి దగ్గర ఇవ్వలేదు? మీరేం ఆదేశాలు ఇచ్చారు? మీరిచ్చిన ఆదేశాలు చాలా స్పష్టంగా వాలంటీర్స్ ఇన్వాల్వ్ కాకూడదని మాత్రం చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే బాధ్యత అధికార యంత్రాంగానికి ఇచ్చారు. సేమ్ ప్రొసీజర్ పెట్టుకునే అవకాశం కూడా ఇచ్చారు. ఇంటి దగ్గర ఇవ్వద్దని ఎక్కడ ఆర్డర్స్లో చెప్పలేదు. అంటే ఉద్దేశం ఏంటి? ఇంటి దగ్గర ఇవ్వచ్చనే కదా. ఎందుకు ఇంటి దగ్గర ఇవ్వలేదు? యు ఆన్సర్ దిస్. ఈ ప్రభుత్వం ఆన్సర్ చేయాలి, ఈ సైకో ముఖ్యమంత్రి ఆన్సర్ చేయాలి.
ఆన్సర్ చేయకుండా మభ్య పెడుతూ ముసలి వాళ్ళ దగ్గరికి పోయి కావాలని వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, అపోజిషన్ చేసింది, చంద్రబాబు నాయుడు చేశాడు అని తప్పుడు సమాచారం చెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే ఎంక్వైరీ చేయాలి. ఇంకొక పక్క అందరికీ చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా, ఈ 3 నెలలు కూడా నెలకు 1000 రూపాయలు చొప్పున ఒకవేళ పింఛన్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకపోతే 4000 ఇస్తా, ఇచ్చుంటే వాళ్ళకు కూడా 1000 రూపాయలు యాడ్ చేసి ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు ఎన్నికలు అవుతానే మీకు అందరికీ అదనంగా 3000 రూపాయలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అది కూడా ఇస్తాం. కాబట్టి మీరు ఎవరు అధైర్యపడద్దండి. బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తాం. సంపద సృష్టించిన తెలియని వ్యక్తి సంపద సృష్టించి ఎవరైతే అర్హత ఉండే ప్రతి ఒక్కరికి అవసరమైన ప్రతి ఒక్క పేదవాడికి ఇవ్వడం మా బాధ్యత. అది కూడా చేస్తాం. ఈ 3000 కూడా మీకు అదనంగా వస్తుంది. ఏప్రిల్, మే, జూన్కి వస్తుంది. జూలై నెలలో ఈ ప్రభుత్వం ద్వారా మీకు ఫస్ట్కి మీ ఇంటికి నేరుగా వచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పెన్షనర్స్ నమ్మద్దని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాయల్ పకీర్ కంటే దారుణమైన వ్యక్తిత్వం. ఏ వేషంలో ఎప్పుడు వస్తాడో తెలియదు, వచ్చి ఏం చేస్తాడో తెలియదు, ఎవరిని నాశనం చేస్తాడో తెలియదు, ఎవరి మీద చేయబెడతాడో తెలియదు, ఎవరిని శవంగా మారుస్తాడో మనకు తెలియదు. అలాంటి దుర్మార్గుడితను. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోమని కోరుతున్నా. ఇప్పుడు కూడా నేను సవాల్ విసురుతున్న ఈ పార్టీకి, మేము ఇచ్చింది 18,000 తెలుగుదేశం పెన్షన్స్, మీరు ఇచ్చింది 12,000. అన్ని గవర్నమెంట్లు కలిపి నీకు మాట్లాడే అర్హత లేదు. పెన్షన్స్ అంటే పేటెంట్ హక్కు తెలుగుదేశం పార్టీది. ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ 4000 రూపాయలు ఇవ్వబోయే తెలుగుదేశం పార్టీ. ఇది స్ట్రైటన్ చేయడానికే మిమ్మల్ని అందరినీ పిలిచాను. ప్రత్యేకంగా ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎవరికైతే చాలామంది తీసేశారు, డప్పు కళాకారులకి పెన్షన్ తీసేశారు, ఎవరైతే ఈ కొంతమంది న్యూట్రల్ జెండర్ ఉన్నారో వాళ్ళకు కూడా తీసేశారు, ఒంటరి మహిళకి తీసేశారు. నేను ఒంటరి మహిళకు కూడా పెన్షన్ ఇచ్చాను. ఇలాంటి అన్ని తీస్తే అన్ని తీసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళీ మంచి రోజులు వస్తాయి. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి అందరికీ, అవ్వాతాతకి, అక్క చెల్లికి, లేకపోతే తండ్రికి, పెద్దలందరికీ జ్ఞప్తి చేస్తున్నా, మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పా. మళ్ళీ హామీ ఇస్తున్నా, పెద్ద కొడుకుగా ఉంటా. నేరుగా మీ ఇంటి దగ్గరనే మీకు పింఛన్ ఇచ్చే ఏర్పాటు చేస్తా. అదే కాదు, అన్నా క్యాంటీన్లు పెడతాం. 500 రూపాయలతో భోంచేసి వచ్చిన డబ్బులతో ఆరోగ్య ఖర్చులు పెట్టుకొని 10 రూపాయలు ఆదా చేస్తే మీ ఇంట్లో మీకు గౌరవం వస్తుంది. అదే చెప్పి ఆ రోజు నేను 2000 రూపాయలు ఇచ్చాను. 5000 రూపాయలు అన్నా క్యాంటీన్లో 3 పూటలు భోంచేస్తే 450. ఒక 400-500 మందులో పెట్టుకుంటే 1000 రూపాయలు ఉండేది. మనవాళ్ళకో మనవరాళ్ళకో జాకెట్లు కొని ఇచ్చేవాళ్ళు, లేదంటే వాళ్ళ ఖర్చులకు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. కోడలు కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకునేది. ఆవిడ మన మీద ఆధారపడదు, మనం ఆవిడపైన ఆధారపడాలనే పరిస్థితి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ముసలివాళ్ళు అనేవాళ్ళ భారం కాదు. సమాజానికి సేవ చేశారు, కుటుంబానికి సేవ చేశారు. అలాంటి వారిని అన్ని విధాలా ఆదుకోవడం మన బాధ్యతను నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తుంది. ఈజీగా చెప్తాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం, లబ్ధిదారులు కూడా చెప్తాం. తప్పకుండా డెస్టినీ ఒకటి ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి సైకోలు తాత్కాలికంగా చాలా ఆనందపడతారు, కానీ ఫైనల్గా మాత్రం ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. ఇటువంటి తప్పుడు చేసేవాడిని, తప్పుడు పనులు చేసిన వాడిని సమాజం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించదు, క్షమించదు. ఐ వెరీ క్లియర్ అన్నారు. కానీ ఈ ప్రాసెస్లో బకాసురుని చూసాం, రావణాసురుని చూసాం, దుర్యోధనుని చూసాం, లేకపోతే చరిత్రలో చాలామంది రాక్షసులను చూసాం. వాళ్ళు ఇట్నే విర్రవీగారు, ఇష్టానుసారంగా చేశారు.
మభ్యపెట్టారు. వాళ్లకు మనం చూసిన చరిత్ర చూస్తే వాళ్ళు కూడా తపస్సులు చేసి కొన్ని వరాలు తీసుకొని తర్వాత ఏ విధంగా ఆ వరాలని చేశారో మనమే చూసాం. భస్మాసురుడు ఏం చేశాడో చూసాం. వరం ఇచ్చిన శివుడి మీదనే భస్మాసురుడు హస్తం ప్రయోగించే పరిస్థితికి వచ్చాడు. వీడు అంతే, ఏం కాదు. ఇవన్నీ మాకు ఇబ్బందులు ఉన్నాయి, మీడియాకి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయి. అందరినీ ఇబ్బందులు పెట్టి అందరినీ సర్వనాశనం చేసి ఒకే వ్యక్తి బాగుపడాలనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ చెల్లెలు కూడా రోడ్డు మీద తిరుగుతూ ఎవరైతే వివేకానంద రెడ్డి చంపారో వాళ్ళకి సీట్ ఇచ్చావు, నువ్వు వాళ్ళని అంతకులు సపోర్ట్ చేస్తున్నావు, అంతకుల పార్టీలో చేరావు నువ్వు అని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రం ఆలోచించాలి. నేను అవన్నీ మాట్లాడిన ఓన్లీ పెన్షన్స్ వరకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. నేను ఒకటే చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గుడు. స్వార్థం కోసం ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా అధికార యంత్రాంగాన్ని, అధికారుల్ని, పారిశ్రామికవేత్తలను కూడా తనతో కూడా జైలు తీసిపోయాడు. అది తన నైజం. ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పుడు పనులు చేపించి వాళ్ళకు కూడా నష్టం చేసే పరిస్థితికి వస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా ఉండమని కోరుతున్నాను, అప్రమత్తంగా ఉండమని కోరుతున్నాను. ఇది పోయే ప్రభుత్వం, వచ్చేది ఎన్డీఏ, దాంట్లో అనుమానం లేదు. కానీ తప్పుడు పనులు చేసి అనవసరంగా ఇరుక్కోవద్దండి, ఇరుక్కొని లేనిపోని బాధపడద్దండి. వాలంటీర్స్ కూడా అది అడ్వైజ్ చేస్తున్నా. వాళ్ళు చేయమంటారు, చేసి మిమ్మల్ని ఇరికిస్తారు. ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు ఆనందపడుతూ మిమ్మల్ని చూస్తూ ఉంటారు. కానీ మంచిది కాదు మీకు. మీరు మీ కుటుంబాలకు ముఖ్యంగా హెచ్చరిక చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. మీకు ఉద్యోగాలు రావు, మీకు చాలా ఇబ్బందులు వస్తాయి. కేసులుంటే ఉద్యోగాలు రావు, బీ క్లియర్. అందులో ఎలక్షన్ కేసు అయితే అది వెంటాడుతూనే ఉంటుంది, అంత ఈజీగా కూడా పోవు. మేము కూడా రేపు రాబోయే రోజుల్లో పదే చెప్పిన తర్వాత కూడా మీరు వినకపోతే మిమ్మల్ని కూడా మేము కూడా కాపాడే పరిస్థితిలో ఉంటాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ వాలంటీర్స్ని మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్స్కి మేము వ్యతిరేకం కాదు. మీరు ప్రజలకు సేవ చేయండి, తటస్థంగా ఉండండి, మేము మీకు అండగా ఉంటాం. మీలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కానీ క్యారియర్ బిల్డింగ్ చేస్తే, స్కిల్ అప్గ్రేడేషన్ చేస్తే ఇంకా మెరుగైన జీతాలు వస్తాయి, మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. అది మా బాధ్యత. కానీ మీరు చిన్న తప్పుడు పనులు చేసి ఇరక్కపోవద్దండి. ఇరికిచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తాడు. ఈరోజు మీరు చూస్తే నేనేం చెప్పాను, ఫస్ట్ సంతకం డిఎస్సికి పెడతాను, మెగా డిఎస్సికి. అతనేం చెప్పాడు, వాలంటీర్స్ పెడతాను. కెన్ యూ అండర్స్టాండ్ దిస్? నేను సమాజహితం, అతనిది స్వార్థం. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా తప్పుడు పనులు చేపించి రాజకీయ లబ్ధి పొందాలనుకునే వ్యక్తి. నేను అట్టు కాకుండా నిరుద్యోగంలో బాధపడుతున్న యువతకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఆశ కల్పించే పరిస్థితి నేను. అది మా ఇద్దరికి డిఫరెన్స్, వ్యత్యాసం. వాళ్ళే కదా, అప్పుడు చేసిన ఉన్నారు, ఇప్పుడు చేసిన ఉన్నారు, అందరూ బాధితులే. పంచాయతీ ప్రెసిడెంట్లు, ఇప్పుడు అయిన సర్పంచెస్ కూడా బాధితులే. వాళ్ళకు కూడా పనులు లేవు, పనులు చేసిన డబ్బులు రాలేదు, వాళ్ళు కూడా రోడ్డు మీద ఉన్నారు. వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం ఉండే సర్పంచులు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా బాధైన పరిస్థితి. ఏది ఏమైనా ఏ విధంగా ఆదుకోవాలో ఆదుకుంటాం. థ్యాంక్ యూ.